అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. మరొక 2 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి 9,000 మరియు 4,000 రూపాయలు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు, ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది, ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్పబోతున్నాయి, అంటే ఏ విధంగా డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు, ముఖ్యంగా కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి తప్పకుండా వాళ్ళందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. చాలా మంది చూడట్లేదు, స్కిప్ చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి వీడియోను. మరి లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్, వీడియో కిందనే ఉంది. తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే తప్పకుండా మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే షేర్ కూడా చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుందండి. ఇవి మిస్ అవ్వకూడదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదనుకుంటే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీకోసం తీసుకొస్తుంటుంది మన ఛానల్. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు. ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే 4,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం అయితే 9,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఏ పథకాల ద్వారా విడుదల చేస్తారు, ఏ రైతులకు డబ్బులు జమ చేస్తున్నారు, మనకు ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి, దీనికి సంబంధించి రైతులు ఏమైనా చేసుకోవాల్సిందా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. చాలామంది చూడట్లేదు, దయచేసి చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఈ 17 విడతల డబ్బులు విడుదల చేసినా కూడా చాలా మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాలేకపోయింది. ఇక ఎందుకు జమ కాలేదు ఏంటనేది చూస్తే మనకు చాలా మంది ఈకేవైసీ చేసుకునే కారణంగా వారికి అమౌంట్ అనేది వేయలేకపోయామని గతంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇప్పుడు కూడా పలుమార్లు రైతన్నలకు విజ్ఞప్తి చేస్తూనే ఉందన్నమాట. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉంటే వెంటనే పూర్తి చేసుకుంటే మీకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒకేసారి 2 విడతల డబ్బులు అయితే వేస్తారండి. 16 విడత 2,000 రూపాయలు, 17 విడత 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలను అయితే మీకు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే పెండింగ్ డబ్బులు ఎలా పడతాయంటే మీరు ఎప్పుడైనా సరే ఈకేవైసీ చేసుకుంటే మనకు అదే నెలలోనే కొన్ని రోజుల్లో, వారం రోజుల్లోనే మీకు ఈ పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు అయితే జమ అయిపోతాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు 4,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఈ నెల 28వ తారీఖు నుంచి కూడా. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా 20,000 రూపాయలు ఇస్తామని ఆయన మాట ఇచ్చారు. ఇక గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చేది. ఇక మరొక 6,500 రూపాయలు అనేది పెంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి సమయం అయితే వచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ అయితే నడుస్తోందనమాట.
ఈ ఖరీఫ్ సీజన్ అంటే వానాలు పడి వానాకాలం అయితే మొదలైంది కాబట్టి రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ కింద తొలి విడత 9,000 రూపాయల విడుదలకైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇక ఈ నెల 28న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే మరొక 2 రోజుల్లో కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఈ కేబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనమాట. ఇక ఇప్పటికే అనేక పథకాలను అమలు చేయాల్సిందనమాట. ముఖ్యంగా సూపర్ 6 పథకాలను అయితే ప్రకటించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6 పథకాల్లో ఎక్కువ శాతం మనకు మహిళలు మరియు రైతులు అయితే ఉన్నారనమాట. ఈ నేపథ్యంలోనే రైతులకు ఆయన ఏదైతే ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆయన మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు ఆయన. ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే మనకు లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ రైతులందరూ కూడా కొత్త వాళ్ళు అయితే మనకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో ఆ రైతన్నులందరూ కూడా మీ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంకుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేదా మీ యొక్క మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రతి ఏడాది కూడా 20,000 రూపాయలను పెట్టుబడి సాయం కింద ఖరీఫ్ సీజన్కు అలాగే రబీ సీజన్కు సంబంధించి మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి. ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మనకు ఇంకా మరెన్నో పథకాలు రాబోతున్నాయండి. ఈ పంట నష్టపరిహారం డబ్బులు కానీ అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ ప్రభుత్వానికి ధాన్యం నమ్మితే ధాన్యం డబ్బులు కానీ ఇలా అనేక రకాల డబ్బులు మనకు రాబోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా మీకు డబ్బులు రావాలంటే మీరు వేసినటువంటి పంటను మీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, గతంలో ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు, ఈ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరేం చేస్తారంటే మీ యొక్క పంటను ఈ క్రాప్లో నమోదు చేయించుకోండి. ఎవరైతే ఈ పంటను ఈ క్రాప్లో నమోదు చేయించుకుంటారో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇక ఈ పంటను కనుక మీరు నమోదు చేయించుకుంటే ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే వర్షాల వల్ల కానీ వానల వల్ల కానీ లేకపోతే వర్షాలు పడకపోవడం వల్ల కానీ ఇలా ఏదైనా మీకు ఇబ్బంది వచ్చి పంట నష్టపరిహారం జరిగితే కనుక మీకు ఆ పంట నష్టపరిహారం డబ్బులను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే మీకు జమ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు ఇలా రకరకాలుగా మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తారనమాట. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మీరు వేసినటువంటి పంటను ఈ క్రాప్లో నమోదు చేయించుకోండి. ఇది మర్చిపోవద్దు. ఈ క్రాప్లో నమోదు చేయించుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబరు ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో అదే ఫోన్ నెంబర్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఏదైనా కూడా వెంటనే జమ అవుతుంది. జమ అయిన వెంటనే కూడా మీకు మెసేజ్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. మీకు మా ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద 9,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ పథకం ద్వారా పెండింగ్ డబ్బులు 4,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 13,000 రూపాయలను జమ చేసే అవకాశం అయితే ఉంది. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బాణం గుర్తు పైన నొక్కి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.